పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రజల భద్రత కోసం భారత ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేశంలో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల కొరత లేదని, తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని హామీ ఇచ్చింది. పప్పు ధాన్యాలు, కూరగాయలు వంటి కీలకమైన ఆహార పదార్థాల ధరలు నియంత్రణలో ఉండేలా నిశితంగా పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని నగరాల్లో ఈ వస్తువుల సరఫరాను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపాయి. ఈ విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆహార కార్యదర్శులు, ఇతర కీలక వాటాదారులతో సమావేశాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. నిత్యావసరాల ధరలు పెంచడం, నిల్వలను దాచడం వంటివి నివారించడానికి వ్యాపారులు, సరఫరాదారులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో సరిహద్దు జిల్లాల పట్ల కేంద్రం మరింత శ్రద్ధ వహిస్తోంది. ఇందులో భాగంగా చండీగఢ్లో నిత్యావసర సరుకుల నిల్వపై అధికారులు నిషేధం విధించారు. వ్యాపారులందరూ తమ వద్ద ఉన్న నిల్వల సమాచారాన్ని 3 రోజుల్లోపు ఆహార సరఫరాల శాఖకు తెలియజేయాలి, ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. దేశంలో ఉద్రిక్తతలు నెలకొంటున్న సమయంలో ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు, సంస్థలు పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు పెద్ద మొత్తంలో నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకుంటుండడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని సూచించారు. దేశంలో సరిపడా నిత్యావసరాల లభ్యత ఉందని, అక్రమ నిల్వలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో బారులు తీరడం, వంట గ్యాస్ సిలిండర్ లభ్యతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎవరైనా వస్తువులను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రతీకారంగా పాక్ సరిహద్దు రాష్ట్రాలపై దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే పంజాబ్లోని చండీగఢ్ శుక్రవారం ఉదయం నుంచి మరోసారి సైరన్ల మూత వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఏరోస్పేస్ స్టేషన్ నుంచి హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. బాల్కనీలోకి కూడా రావద్దని స్పష్టం చేసింది. అటు పంచకూల, మోహలి, పటియాలా, అంబాలాలోనూ ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.